రామలక్ష్మణులు సీతాదేవితో కలిసి పంచవటిలో ప్రశాంతంగా జీవిస్తుంటారు. శూర్పణఖకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని రావణుడు నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం తన మామ అయిన మారీచుడి సహాయం కోరతాడు. మారీచుడు మాయావి. రావణుడు ఆదేశం మేరకు ఒక అద్భుతమైన బంగారు జింక రూపం ధరించి సీతమ్మ తిరగాడే ప్రాంతంలో ప్రత్యక్షమవుతాడు. ఆ జింక శరీరం బంగారంలా మెరుస్తూ వెండి చుక్కలతో రత్నాల వంటి కళ్ళతో ఎంతో అందంగా ఉంటుంది. ఆ మాయా జింకను చూసిన సీతాదేవి పరవశించిపోతుంది. దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని, అది కుదరకపోతే దాని చర్మాన్నైనా అయోధ్యకు గుర్తుగా తీసుకెళ్లాలని రాముణ్ణి కోరుతుంది. లక్ష్మణుడు ఇది రాక్షస మాయ అని హెచ్చరించిన సీతమ్మ సంతోషం కోసం రాముడు ఆ జింకను వెంపడించడానికి సిద్ధమవుతాడు. లక్ష్మణ, నువ్వు సీతమ్మను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు అని చెప్పి రాముడు జింక వెనుక వెళ్తాడు. ఆ జింక రాముణ్ణి ఎంతో దూరం తీసుకెళ్తుంది. చివరికి అది మాయావి అని గ్రహించిన రాముడు బాణంతో కొడతాడు. బాణం తగిలిన మారీచుడు చనిపోతూ తన అసలు రూపం దాల్చి రాముడి కంఠస్వరంతో హా సీత, హా లక్ష్మణ అని గట్టిగా అరుస్తాడు. ఆ కేక విన్న సీతాదేవి రాముడికి ఏదో ఆపద జరిగిందని భయపడి లక్ష్మణుడిని వెళ్ళమని ఒత్తిడి చేస్తుంది. లక్ష్మణుడు గీసిన లక్ష్మణ రేఖ దాటి వెళ్ళవద్దని సీతమ్మకు చెప్పి లక్ష్మణుడు రాముడి వద్దకు వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఒక చిన్న బంగారు జింకపై కలిగిన మోహం రామాయణంలో అతి పెద్ద మలుపుకు కారణమవుతుంది.